కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ, బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారో, టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం. ఖోఖో, కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని. ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది. ఇప్పుడు మనం ఆయన శిష్యుడు సూరజ్ ఎక్కడయ్యా? జంట నగరాల నిన్నే ఛాంపియన్ అడిగేది. సూరజ్ గారిని అభినందిస్తూ ఇలాంటి టైంలో కూడా పంక్చువాలిటీ లేకపోతే ఎలాగా? అది ఆటోగ్రాఫ్ కోసం ఫ్యాన్స్ వచ్చారండి, అందుకని. ఆటోగ్రాఫ్లు ఇవ్వడానికి గంటలు గంటలు పడుతుందా? పేపర్ మీద సంతకం అయితే 10 సెకండ్లో పెట్టొచ్చండి. టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది, అందుకని పైన పైన గదిలో పెడుతున్నాడు. నా ఒళ్ళంతా నీ సంతకాలతో నిండిపోవాలి సురేష్. సూరజ్! గురువుగారు, అభినందన సభ కదా? ఓహో, మర్చిపోయాను. మీరు వెళ్ళండి, ఓ అరగంటలో వస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది. ప్రముఖులంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకంటే ప్రముఖులు ఎవరున్నారు? నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే పోండి. డోంట్ డిస్టర్బ్ మీ. సూరజ్! ఇంత పొగరు పనికిరాదు. ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు. నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను, మత్తుకి మగువకి దూరంగా ఉండాలని. సరేనన్నావు, మాట తప్పావు. చెప్తున్నా విను. నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. హలో, అలా అయితే నష్టపోయేది నువ్వే. నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. అన్నం పెట్టిన అమ్మను, విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటరా? నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి. రేయ్, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను. 100 మందిని తయారు చేస్తావా? ఏంట్రా నువ్వు తయారు చేసేది? ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, తాయిక్వాండోకి సూరజ్ ఒక్కడే. గెట్ అవుట్ యువర్ రాస్కెల్. చూడమ్మా, నాన్నకి ఏమీ కాలేదు, చాలా లైట్ స్ట్రోక్. అది ఫస్ట్ టైం. మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా. మీ తాత అంటే తాగుబోతాడు. పొగ తాగి చస్తాడు, పట్టపగలు కూడా తాగి చస్తాడు. అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే. అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? అయ్యో శివ శివ. నీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లావా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ గారు, మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కంగారు పడకమ్మా, నాకేం కాలేదు. మా మహాలక్ష్మి, మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అట్లీస్ట్ 2 lakhs ఖర్చు అవుతుంది. ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి, డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం. అది కాదే అమ్మాయి, 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొస్తాను. ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరమైతే ఏం చేస్తావు? పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ, అయినా నా పెళ్లికేం తొందర. సరే, నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో. బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు. ఆ 50 కాస్త ఇటు కాక అటు అయిందనుకో. నీకు విగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ. ఏమి నోరు అనేది? అది కాదండి. చంపేస్తాను నోరు తెరిచావంటే. రథో డౌట్లు నువ్వును. మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో. నదిలో పడిపోయిన తర్వాత 11వ రోజున మీకు జనం పెట్టాలా వద్దా? మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటనా? అమ్మాయి, దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది. ఒరే విషయం, అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా. ఆ, నా ఆపరేషన్కి ఏం తొందర లేదు. అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా. దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా. అది కాదురా, నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది. ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం. అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను. నువ్వు కూడా కాదనకు. ఇక దాని పెళ్ళంటావా? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, చూద్దాం.
చిచ్చి పెరవాసన. ఎక్కండి బాబు ఎక్కండి, త్వరగా ఎక్కాలా? అమ్మో, ఆపండి వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి ఇట్రా. నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టారు. మీరు నా మీద పడ్డారనుకోండి, ఆ. మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను. గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. అప్. అమ్మో, చిమ్మడిపోను. పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాగుతున్నావు నిలబడి? నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోద్ది. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్తా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్. నువ్వు ఇట్రా. అరే, ఛీ, ఛీ, ఛీ. ఈ గేదెలకు పేడ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేనెక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకొని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. మరి తిట్టు. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించినోడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తావేంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చుగా. గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు, అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆ నడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐ సీ. నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? ఆ? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ. గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్లు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆ. ఆయనకి నేను ఇనుము అమ్మాను. ఆహా. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఈడేవడండి బాబు. ఇదిగో, అటు చూడబోయా. ఏంటి? ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా.
ఒక్కటేంటి నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం పదా. చాలా బాగుందా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. Dead cheap. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఇటు ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చా? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో అరుస్తావేంటయా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. జాగ్రత్తవేంట? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక సొట్టి. గడుగులు 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 గడి కావాలా? ఏంట్రా, ఏమైంది? నీకు గుడ్డలు కావాలా? ఏమోడు వేటి మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు. పిచ్చాడు అయిపోయాడు. నాన్న పట్నం నుంచి మాలేష్ వచ్చింది. పట్నం నుంచి మహాలక్ష్మి వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వం గారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన 2 కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ. ఎవడో బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శబాసుకున్నాను. రండి కూర్చొని మాట్లాడుకుందాం. నా ఇంట్లో నాకు మర్యాదలు ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర ఎత్తొద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాదికి ఒక 10 ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామోలేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస. రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని, చెల్లెం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతల పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడొద్దు. అయ్యో భలే వాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి? మీరెవరు? ఆ? అసలు మీరు ఎవరనే? 20 ఏళ్లగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు లేవుంది గాని, ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో. అని నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఏళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగెళ్ళిందాకా ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే? అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా అక్కడికి ఆయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కాసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ఛీ వాసన. వెదవాగడవాగంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు? అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు వదినా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు, మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? మీ ఇద్దరం చేసే పని వాడు ఒకటే చేస్తాడు. మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిడ్డకేం తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం. రేరా అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు.
రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు. ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. ఉహుం, నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నావు? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లై చూస్తున్నావు? అతను వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే. ఆ సెటప్ ఏంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? ఓ, గెలుద్దామనే. వాడు గెలుద్దామని. వీడికి మ్యాథ్ ఎక్కువ, మోత్ తక్కువ. వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు దొందు. మా రోజుల్లో అయితేరా ప్రతి సంవత్సరం జరుగు- ప్రతి సంవత్సరం అమ్మా. నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది? అంటే అదేగా? అదే. నిన్ను చంపేస్తాన్రా. అవుతావేంట్రా? ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి బావ. ఎడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. బాబాయ్, ఏంటి తోసుకుంటూ వస్తున్నా? మా బాబాయ్ గెలడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిలా వేసిపోతున్నాడే, అతనే మా బాబాయ్. ఆ పంటపయ్య, అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజ్ బెంక్ లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయ్ గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయ్ గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? నీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోవద్దు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే.